ముంతా తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. ఇక అన్నదాతలైతే తుఫాన్ వల్ల పూర్తిగా నష్టపోయారు. ముఖ్యంగా వరి, పత్తి రైతుల పరిస్థితి వర్ణించడానికి మాటలు కూడా రావడంలేదు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలంగాణకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 2 రోజులు వర్షాలకు బ్రేక్ పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, సాయంత్రం వేళ ఆకాశం కాస్త మేఘావృతమైనా వర్షాలు కురిసేందుకు చాలా వరకు అవకాశం లేదని తెలిపింది. కాకపోతే కొన్ని జిల్లాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతమే నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ప్రారంభంలో వర్షాలు సరిగ్గా కురవకున్నా ఆ తర్వాత వరుస అల్పపీడనాలు, తుఫానుల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా జోరువానలు కురిశాయి. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రాష్ట్రంలో సగటు వర్షపాతం 116.4 సెంటీమీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది సాధారణ వర్షపాతం కన్నా 40% ఎక్కువ కావడం గమనార్హం. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.